అబ్బో, ఇంట్లో పెద్ద జిమ్మే సెట్ చేసుకున్నావు. ట్రైనర్ కదా. ఇతనెవరు ఇక్కడ పడుకున్నాడు? ఇతని గురించి సార్ నేను చెప్పింది. ఇతనేనా నీ ఫ్రెండ్? పెద్ద డోస్ కేసులో ఉన్నాడు. ఇంటికి ముందు నా కూతురు మెడలో చైన్ లాగపోయాడు సార్. నేను అతని కాలర్ పట్టుకుని గట్టిగా లాగేసరికి గోడ కుత్తుకుని కింద పడి చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడు? జోక్ చేస్తున్నావా? నాకు తెలుసయ్యా ఇది ప్రాంక్ అని. ఫ్రెండ్ అంటావు, చచ్చిపోయాడు అంటావు. ఇదిగో, నువ్వు కోర్టుని చీట్ చేయగలవు కానీ కోర్టులో వాదించే లాయర్ చీట్ చేయలేవు. వరదరాజులు ఇక్కడ. సూర్య తప్పేం లేదు సార్, నా వల్ల ఇదంతా జరిగింది సార్. ముందు క్లియర్ గా చెప్పండి, ఎవరు మీలో ఎవరు చేశారు? వీడితో పెట్టుకున్నావా? మళ్ళీ వస్తాను రా. ఇప్పుడు పెద్ద సైకో. నీకు స్టేషన్ చూడాలన్నంత ఇష్టంగా ఉంటే నువ్వు కూడా రావచ్చు. వస్తావా? అమ్మని ఏం చేయొద్దు. ఏదో తెలియ కూడా చేశారు. ఇప్పటికే చాలా కష్టపడతాను. ప్రాపర్ కంప్లైంట్ ఉండాలి. అప్పుడు ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తా. అయినా మా ఇంట్లో మాకు నచ్చినట్టు ఉండొద్దా? ఆ ఫ్రీడమ్ కూడా లేదా మాకు? అవును సూర్య, ఎంత పని చేశారా మీరు? ప్లీజ్ సార్. పార్టీ ఇవ్వాలి. ఇప్పుడు లేస్తాడు చూడు. కమలా హాసన్, లేరా లే. వీడికి సైమా కాదు, ఆస్కార్ ఇవ్వచ్చు.